హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే భేతాళ కథ దేవుడిపై ద్వేషం. ఇది ఒక కల్పిత చందమామ కథ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నీ దీక్ష చూడగా నీకు దేవుడిపై విశ్వాసం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అతిసారుడు లాంటి దైవద్వేషం కలవారు తమ క్షేమాన్ని కూడా తాము కాపాడుకోలేక తాడు తెగిన గాలిపటాల్లాగా అయిపోతారు. వారికి స్థిమితం ఉండదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతిసారుడి కథ చెప్తాను వినంటూ ఇలా చెప్పసాగాడు. పాటలీపుత్రంలో ఉండే వర్తకులలో అతిసారుడు ఒకడు. అతడికి ఎవరూ లేరు. సంసారం లేని ఒంటరిగాడు. అతడికి విధిలో నమ్మకం ఉంది, కానీ దేవుడిలో నమ్మకం లేదు. రాసిపెట్టి ఉన్నది జరుగుతుంది. ప్రార్థించినంత మాత్రాన దేవుడు విధిని తప్పించడని అతడి నమ్మకం. అందుచేత అతను ఎప్పుడూ దేవాలయాలకు పోయి ప్రార్థనలు చేసి మొక్కుకోవటాలు ఎరుగడు. తనకున్న కాస్త డబ్బు పెట్టుబడి పెట్టి వర్తకం చేస్తూ అందులో చాలా నిజాయితీగా నడుచుకునేవాడు. ఒకసారి అతను దేశాంతరాలకు పోయే వర్తకులతో కలిసి నౌక మీద తన సరుకులతో వర్తకానికి బయలుదేరాడు. నడి సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగి నౌకలోని వర్తకులకు అపాయం తటస్థించింది. అప్పుడు వర్తకులందరూ తమను తమ సరుకులను కాపాడమని దేవుడిని ప్రార్థించసాగారు. ఒక్క అతిసారుడు మాత్రం నిర్లిప్తంగా కూర్చున్నాడు. అది చూసిన మిగిలిన వర్తకులు, ఈ నాస్తికుడి మూలనే మనకు ఈ ఉపద్రవం వచ్చి పడింది. వీడిని వదిలించుకుంటే గానీ మనం ఈ ఆపద నుంచి బయటపడం అనుకుని అందరూ కూడబలుక్కుని అతిసారుడిని ఒక కొయ్య పలకకు కట్టి సముద్రంలో పడేశారు. తరువాత కొద్దిసేపటికి నౌక మునిగిపోయింది. దాంతోపాటు వర్తకులందరూ సముద్రం పాలైపోయారు. అతిసారుడు మాత్రం స్పృహ తప్పి కొయ్య పలకతో పాటు మణిద్వీపానికి కొట్టుకొచ్చాడు. సమీపంలో ఉన్న బెస్తవాళ్ళు అతనిని చూసి ఏ రాజకుమారుడో అనుకుని తమ రాజైన రత్నకేతుడి వద్దకు తీసుకుపోయారు. అతను సముద్ర వ్యాపారం మీద పోతూ నడి సముద్రంలో నావ మునిగి ప్రాణాలతో బయటపడ్డ సంగతి తెలుసుకున్న రాజు అతనిని పాటలీపుత్రానికి పంపే ఏర్పాట్లు చేస్తానన్నాడు. వద్దు మహారాజా, పాటలీపుత్రంలో నాకెవరూ లేరు. నా సొత్తంతా సముద్రం పాలైంది. ఏదైనా పని ఇప్పించండి, ఇక్కడే ఉంటానన్నాడు అతిసారుడు. రాజు అతని వైఖరికి సంతోషించి అతనిని తన అంతరంగికుడిగా నియమించాడు. రాజు గొప్ప దైవభక్తి కలవాడు. అతిసారుడికి ఏ కోశానా దైవచింతన లేకపోవటం చూసి ఆశ్చర్యం కలిగింది. సర్వజీవకోటికి ఆధారభూతుడైన భగవంతుడి పట్ల నీకెందుకు ద్వేషం అని రాజు అతిసారుడిని అడిగాడు. అందుకు అతిసారుడు, ప్రభు, నాకు కోరికలు, ఆశయాలు, భయాలు లేవు. నేనే పాపాలు చేయను. ఒకరికి ద్రోహం తలపెట్టను. చేతనైతే సహాయమే చేస్తాను. ఏమి కోరి ఎవరికి భయపడి నేను దేవుణ్ణి ఆరాధించను అని ఎదురు ప్రశ్న వేశాడు. ఒకనాడు రత్నకేతుడు సభా మండపంలోనికి పోతూ ఉండగా వెనుక నుంచి అతిసారుడు, మహారాజా, ఆగండి, నేను వస్తున్నానన్నాడు. రాజు నిలబడ్డాడు. ఆ క్షణంలో ఆయనకు కొద్ది దూరంలో ఉన్న మంటప ముఖద్వారం పెళ్ళున విరిగి పడింది. భగవంతుడు తన ప్రాణం కాపాడినందుకు రాజు అర్చనలు చేశాడు. రోజు రాజు తన ఇష్టదైవ ఆలయానికి వెళ్ళేవాడు. ఒకనాడు ఆయన పట్టుబట్టి అతిసారుని కూడా తన వెంట తీసుకెళ్ళాడు. రాజు ఆలయం లోపలికి వెళ్ళినా అతిసారుడు వెలుపలే ఆగిపోయాడు. రాజు దేవుడిని ధ్యానిస్తూ ఉండగా ఏం దుర్బుద్ధి పుట్టిందో కానీ అంగరక్షకుడు వర నుంచి ఖడ్గం తీసి రాజుని చంపపోయాడు. అది చూస్తున్న అతిసారుడు చప్పున తన పిడిబాకు తీసి అంగరక్షకుడిపై విసిరాడు. అంగరక్షకుడు చావు కేక పెట్టి పడిపోయాడు. వాడిని చూసి నిర్ఘాంతపోయిన రాజుకు అతిసారుడు జరిగినదేంటో చెప్పాడు. రాజు మరొకసారి దేవుడి ముందు సాష్టాంగపడి అతిసారుడితో, చూసావా దైవలీల, ఇది చూసైనా నీకు దేవుడితో నమ్మకం కలగటం లేదా? నీ దైవద్వేషం మానుకో అన్నాడు. అతిసారుడు రాజుకి ఏ సమాధానం చెప్పలేదు.
కానీ మర్నాడే అతను రాజుగారిని అడిగి పాటలీపుత్రానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. భేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అతిసారుడికి దేవుడి మీద పగ ఎందుకు? రత్నకేతుడు అంతగా నచ్చచెప్పినా అతను ఎందుకు మారలేదు? రాజు తనకు ఎంతో మేలు చేసినప్పటికీ అతను కొలువు మాని ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకప్పుడు పనికిరాని పాటలీపుత్రం అతనికి ఇప్పుడు ఎలా పనికొచ్చింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందన్నాడు. దానికి విక్రమార్కుడు, అతిసారుడు దైవద్వేషి అనటానికి ఆధారం ఏమీ కనపడటం లేదు. అతనికి దేవుడి యందు మూఢభక్తి లేదంతే. దేవుడిపైన మూఢభక్తి కలవాళ్ళు తమకు మేలు జరిగినప్పుడు దేవుడిని పూజిస్తారు, కానీ కీడు జరిగే తరుణంలో సాటి మానవులను శిక్షిస్తారు. పాటలీపుత్ర వర్తకులు అతిసారుడికి ఆపత్ సమయంలో కీడే కదా చేశారు. రేపు ఈ రాజుకి అలాంటి పరిస్థితే గనక కలిగితే అతిసారుడికి ప్రమాదం జరగవచ్చును కదా. ఒకసారి అనుకోకుండాను, రెండోసారి బుద్ధిపూర్వకంగాను అతిసారుడు రాజు ప్రాణాలు కాపాడాడు. 2 సార్లు రాజు దేవుడికే ధన్యవాదాలు చెప్పాడు, కానీ అతిసారుడికి కృతజ్ఞత చెప్పలేదు. అందుకే దేవుడిపై మూఢభక్తి కలవాడి వెంట ఉండటానికి జంకిన అతిసారుడు తనకి ఏమీ లేని పాటలీపుత్రానికే బయలుదేరాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.